పరాభవనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలితాంశాలను మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి యొక్క ఫలితాంశాలను చూద్దాం. మరి కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు. అక్షరాలు ఏమిటి అంటే ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ. ఈ 9 అక్షరాలు కూడా మొదటి అక్షరంతో ఉన్నట్టయితే అది మీది వృషభ రాశి. వృషభ రాశి యొక్క ఆదాయం చూసినట్టయితే ఆదాయము 5, వ్యయం 14. అంటే 5 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు. రాజపూజ్యము 5, అవమానము 4. కాస్తంత వీరికి సంవత్సరము వృషభ రాశి వారికి కాస్త అవమానం తగ్గింది. మరి ఈ సంవత్సరం చూసినట్టయితే వృషభ రాశి వారి యొక్క ఫలితాంశాన్ని మనం స్థూలంగా చూద్దాం. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి 31/5/2026 వరకు కూడా 2వ స్థానంలో ఉంటాడు గురువు. మరి గురువు మంచి స్థానంలో ఉంటాడు ఈ 3 నెలలు కూడా. మరి అలాగే కర్కాటక, సింహ రాశుల్లోకి సంచారం చేసినప్పుడు 3, 4, 5 స్థానాల్లో కూడా సంచారం చేస్తాడు. జూన్ 6 నుండి కాస్త ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడు ధనలాభము, మనస్సౌఖ్యము, కీర్తి, సత్ప్రవర్తన, కార్యజయము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక జూన్ 1 నుండి కూడా 25 జనవరి వరకు కూడా మరి 3లోనే సంచరిస్తూ ఉంటాడు కాబట్టి మనోవిచారము, బంధు విరోధము, అలాగే శరీర బాధలు, జీవన భంగము, కార్య విఘ్నాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి 31 అక్టోబర్ నుంచి జనవరి 24 వరకు కూడా 4లో ఉంటాడు. అలా ఉన్నప్పుడు ధన నష్టము, రుణాలను చేయడము, వాహన ప్రమాదాలు, బుద్ధి చాంచల్యాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం స్థూలంగా పరిశీలించినట్టయితే వీరికి గురువు కాస్తంత 3 నెలలే బాగున్నప్పటికీ కూడా శని చూసుకున్నట్టయితే మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. శని వృషభం వాళ్లకు మీనరాశి 11వ స్థానం అవుతుంది. 11వ స్థానము చాలా శుభమైనటువంటి స్థానము. మరి శని చాలా అనుకూలంగా ఉన్నాడు వృషభ రాశి వారికి. ధనలాభము, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము, కార్యసిద్ధి, విశేష కీర్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం వీరికి. కాబట్టి గురువు మంచి స్థానంలో ఉన్నాడు. రాహు కూడా దాదాపుగా డిసెంబర్ 4వ తేదీ వరకు కూడా రాహుగ్రహం కూడా అనుకూలంగా ఉంది. 10వ స్థానంలో ఉంటాడు. డిసెంబర్ తర్వాత 9వ స్థానంలోకి వస్తాడు. అలాగే కేతువు 4వ స్థానంలో, అలాగే డిసెంబర్ తర్వాత 3వ స్థానంలోకి రావడం వల్ల కాస్తంత అశుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి గ్రహగతులు పరిశీలించగా ఎత్త కార్యసిద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చిరకాలంగా ఏదైతే పెండింగ్లో ఉందో కోర్టు కేసు అది అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నూతన పెట్టుబడులకు మంచి సరి అయినటువంటి సమయం. ఉన్నత విద్యలకై చేయు విదేశీ ప్రయాణాలు మంచిగా అనుకూలిస్తాయి. విద్య, వైద్యము, సాంకేతిక రంగాల వారికి మంచి అనుకూలమైనటువంటి సమయము. కిరాణా, కోళ్ళు, ఫైనాన్సు వ్యాపారులకు మంచి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే వారికి మంచి అనుకూలమైనటువంటి సమయము. గృహమందు వివాహాది శుభకార్యాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల చేత గౌరవం లభించేటువంటి అవకాశం ఉంటుంది. వీరి అదృష్ట సంఖ్య 6. అలాగే వీరికి మరి గ్రామ దేవతలు ఏవైతే శ్వేత శీతలాదేవి, పోచమ్మ, ఎల్లమ్మ అలాంటి దేవతలు ఉన్నారో వాటి ఆరాధన తప్పకుండా వృషభ రాశి వారు చేయాలి. అలాగే వీరికి గురువు కాస్తంత ఇబ్బందికరమైనటువంటి మరి 3 నెలలు మాత్రమే బాగుంటున్నాడు కాబట్టి కాస్తంత గురు జపం చేసుకోవాలి. ఏమిటి ఆ గురు జపము? దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ సంఖ్యను సంవత్సరం అంతా కూడా 16,000 వరకు
ఈ జపాన్ని ఆచరించినట్టయితే 16,000 ఒకటే రోజు కాదు, 365 రోజుల్లో 16,000 జప సంఖ్యను పూర్తి చేసినట్టయితే మీకు తప్పకుండా ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది. కాబట్టి వృషభ రాశి వారికి శుభ అశుభ ఫలితాలతోని మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం రాబోతూ ఉన్నాయి.